వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మనకు వైర్లెస్ మైక్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మన UR4D షూర్ కంపెనీ UR4D ప్లస్ దీంట్లో మనకు వైర్లెస్ మైక్ ఎలా కనెక్ట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక మన హ్యాండిల్ మైక్ ఉంది సింగిల్ది, అది మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మన షూర్ UR4D ప్లస్ రిసీవర్ అన్నట్టు. రిసీవర్ అంటే మన మైక్ దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకు ఏదైనా సరే మన మైక్లో మాట్లాడితే మన స్పీకర్లో వినబడుతుంది. ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ అన్నట్టు ప్యానల్. ఓకేనా, ఫ్రంట్ సైడ్ చూసేది ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ జాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదంటే స్క్రోల్ బటన్ అన్నట్టు, మనం ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక పవర్ కేబుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక సైడ్ పవర్ కేబుల్ చూసిన ఇది మనం వేరే దానికి లింక్ చేసుకోనికి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ పవర్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి యాంటెన్నా బి, యాంటెన్నా ఏ, యాంటెన్నా బి ఉంటాయి అన్నట్టు. ఒక్క రిసీవర్లో రెండు ఉంటాయి అన్నట్టు, 1 ఒకటి 2. ఓకేనా, ఈ యాంటెన్నా బి వచ్చేసి మన యాంటెన్నా కనెక్ట్ చేసుకోవాలి. RFB అవుట్ చూసా, ఇది మళ్ళీ ఇంకొకటి వేరే దానికి కనెక్ట్ చేసుకోనికి. సరేనా, ఇది వచ్చేసి మన డైరెక్ట్ మనం స్పీకర్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. XLR కేబుల్, XLR నుంచి మనం డైరెక్ట్ స్పీకర్ కంటే స్పీకర్కు, కన్సోల్ అంటే కన్సోల్ కనెక్ట్ చేసుకోవచ్చు. లైన్ మ్యూజిక్ అది ఓకే పర్లేదు. ఇది వచ్చేసి మన 6.5 mm జాక్. మన దగ్గర జాక్ కేబుల్ ఉంటే జాక్ కేబుల్తో కూడా మన ఏంటంటే మనం ఇప్పుడు అది ఉంటుంది చూసిన సౌండ్ గ్రాఫ్ట్ మిక్సర్ అయినా కానీ ఏదైనా సరే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్ అక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఇంటర్నెట్ పోర్టు. మన ఏంటంటే మనం ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మనం అంతా డీప్గా వెళ్తలేము కాబట్టి మనకి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ మీకు ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తా. ఓకేనా, యాంటెన్నా ఇక్కడ ఒకటి ఉంటుంది, యాంటెన్నా ఇక్కడ ఉంటుంది. సేమ్ ఏ అండ్ బి అంటే రెండు ఉంటాయి. దీనికి మనకు యాంటెన్నాకు సంబంధించి మనం యాంటెన్నా తీసుకోవాలి. అంటే మన ఫ్రీక్వెన్సీ ఏందో అదే ఫ్రీక్వెన్సీ యాంటెనా తీసుకోవాలి. ఇవి చూడండి నా చేతిలో ఉన్నాయి చూడ, ఈ రెండు యాంటెనాస్ అన్నట్టు. 578 to 638 mAh అన్నట్టు. అంటే ఇవి ఆ రేంజ్లో ఫ్రీక్వెన్సీ ఉంటాయి అన్నట్టు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పైననే రాసి ఉంటుంది చూడండి, J5E 578 and 638 MHz. సేమ్ అన్నట్టు. సేమ్ మనం సేమ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసామనుకో మనకు సేమ్ ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది దొరుకుతుంది అన్నట్టు. మన మైక్ కొంచెం ఎంత అంటే ఒక 20-30 మీటర్స్ దూరంలో రేంజ్ ఉంటుంది అన్నట్టు. ఇంకా మనకి ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే మన దగ్గర అవి వేరే ఉంటాయి అన్నట్టు. UA845 అట్లా ఉంటాయి అన్నట్టు యాంటెనాస్. ఇది జస్ట్ మనం నార్మల్ కాబట్టి మనకు మీటింగ్ రూమ్లో యూజ్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది కాబట్టి చిన్న యాంటెనాస్ పెట్టుకుంటే మాకు సరిపోతుంది. అంతగానం పెద్దగానం అవసరం లేదు యాంటెనాస్. జస్ట్ మీకు ఇప్పుడు ఇది ఏంటంటే పవర్ కనెక్ట్ చేసి చూపిస్తా. దీనిలో మీకు మొత్తం బేసిక్ సెట్టింగ్ మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు నేను అంతా డీప్గా వెళ్తలేను. ఓకేనా, జస్ట్ చూద్దాం పవర్ కనెక్షన్. చూడండి మనకు అక్కడ ఆల్రెడీ వస్తుంది వర్షన్ ఏంటంటే మనకు ఇప్పుడు యాంటెన్నా రెండు కనెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇవి లైట్లు అనేది మనకు ఫుల్ రెడ్లో చూపిస్తున్నాయి. ఓకేనా, ఇవి ఒకవేళ యాంటెన్నా కనెక్ట్ లేకపోతే మనకి ఏంటంటే ఇవి రెడ్ కలర్లో రావు, నార్మల్ ఫ్లాట్ ఉంటాయి. ఓకేనా, ఈ సైడ్ వచ్చేసి మన ఏంటంటే ఇది మైక్ సిగ్నల్. మనకు ఒకసారి మైక్ కనెక్ట్ చేసాం అనుకో మనం ఒకసారి ఎంత మాట్లాడితే అంత ఫ్రీక్వెన్సీ అని ఇట్లా మన ఇప్పుడు మిక్సర్లో చూసారు కదా మీరు, అంతెందుకు ఇట్లా సౌండ్ పెట్టిన కొద్ది ఎంత మనకు ఆరెంజ్ కలర్ క్రాస్ అయితే చూసినా సేమ్ అదే అన్నట్టు. ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి అన్నట్టు మన డిస్ప్లే మీద. మనకి ఏం సెట్టింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు ఏమైనా ఆప్షన్స్ ఇంకా కొంచెం డీప్గా వెళ్తే మీకు అవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి, కానీ మనకు ఇప్పుడు అవసరం లేదు. మనం జస్ట్ ఒక హ్యాండిల్ మైక్ మాత్రం కనెక్ట్ చేస్తున్నాం. ఇది సేమ్ మన ఏంటంటే మనం డీ షోలో దీంట్లో యూజ్ చేస్తారు అన్నట్టు ఈ మైకు. అండ్ SM58 అన్నట్టు మోడలు, షూర్ మైకే కానీ SM58 మోడలు. దీంట్లో రేంజ్ సేమ్ ఉంటుంది, J5 సేమ్ మోడలు, దానిదే రిసీవరు, ఇదే మైక్ అన్నట్టు. ఓకే, ఇదేం లేదు, మన స్కాన్ అనే ఆప్షన్ కొట్టేసి దీన్ని అక్కడ కొంచెం దాని దగ్గరలో ఇట్లా పెట్టుకుంటే అవి రెండు అటాచ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే ఫెయిల్ అయిపోతుంది, కొన్నిసార్లు కాదు చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల మైక్స్ ఉండి చాలా మైక్స్ ఉండి వాళ్ళు కూడా సేమ్ ఆపరేటింగ్ చేశారనుకో కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే మనం మళ్ళీ ట్రై చేసుకోవాలి. ట్రై చేసిన కొద్దీ ఆటోమేటిక్గా అవుతుంది. 1 time 2 times అట్లా ఫెయిల్ అయినా మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అయితే డజన్ మ్యాటర్. చూడండి నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కానీ ఏంటంటే కనెక్ట్ అవ్వలేదు. చూడ IR స్కాన్ ఎర్రర్ అని వచ్చింది చూసిన, అట్లనే వస్తుంది ఒక్కొక్కసారి ఎర్రరు. మళ్ళీ వేసుకోవాలి. స్కానర్ వస్తే మళ్ళీ చూసారు, సర్చింగ్ ఫర్ హోల్డింగ్ TX2 6 inches or 15 centimeter. ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు కనెక్ట్ అయితే ఇవ్వచ్చు. మళ్ళీ సేమ్ మనకు పక్క పొన్న కూడా సేమ్ రిసీవర్ ఉంటుంది. ఇది ఇక్కడ ఫస్ట్ ఏది కదా అని పక్క పొన్న కూడా B ఉంటుంది అన్నట్టు. ఒకవేళ దీనికి ఇట్లా ఎర్రర్ ఏం చూసినా దీన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మన పక్క పొన్న దానికి. చూద్దాం, మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. నో ట్రాన్స్మిటర్ అని చూసినా కింద అంటే ఏం లేదన్నట్టు. మన స్కాన్ వచ్చి మళ్ళీ ఇక్కడనే సేమ్ అదే ప్లేస్లో కట్టుకుంటే మనకు ఆల్రెడీ కనెక్ట్. ఇప్పుడు ఇటు కనెక్ట్ అయింది చూసారా, కనెక్ట్ అయింది. నేను మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. స్కాన్ ఇప్పుడు చూడరు, చూసారు ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. నేను ఇప్పుడు మాట్లాడతా మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక గ్రీన్ కలర్ సిగ్నల్ వస్తుంది అన్నట్టు. చూసారా,
ఇది ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి స్పీకర్ కనెక్ట్ చేశాను మానిటర్ 1 ఫస్ట్ చూసారా ఇది జస్ట్ గిట్లా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ బటన్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు దీంట్లో చూడు మన నెట్వర్క్ అన్నీ కూడా రేంజ్ కూడా మంచిగా ఉంది మన ఆర్ఎఫ్ సిగ్నల్ మంచిగా ఉంది ఇది కూడా మనకు వస్తుంది మనకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు సేమ్ ఏం లేదు స్కాన్ మీద వచ్చి అక్కడ కొంచెం స్కానర్ ఉంటుంది అక్కడ చిన్నది అక్కడ పట్టుకుని ఉంటే మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ అనేది ఇది డిస్కనెక్ట్ అయ్యి అది కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు చూసారా ఇది సక్సెస్ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది అది ఓకేనా ఒక్కొక్క మైక్ ఒక డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు 2 డివైస్లో కనెక్ట్ చేసుకోరాదు ఇప్పుడు చూడండి మనకు సిగ్నల్ కూడా చూపిస్తుంది సెకండ్ పెట్టాను మాట్లాడతాను చూసారా ఇంతే సింపుల్ ఇంట్లో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు చాలా చక్కగా చాలా ఈజీగా ఉంటుంది అంతే సింపుల్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే మనం అందులో ఏంటంటే మన నెట్వర్క్ కనెక్ట్ చేసి దాంట్లో సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే మనకి ఇక్కడ మనం పేరు ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంవి అని చూసారా ఇది మనకు ఎంవి అవసరం లేదు మనకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవాలంటే సపోజ్ నేను ఎంఎస్ పెడతా ఓకే ఎంఎస్ పెట్టినా ఇక్కడ మనకు ఎంటర్ ఉంటుంది ఎంటర్ నొక్కితే మనకు వాల్యూస్ సేవ్డ్ అని వచ్చింది చూసారా నేమ్ చేంజ్ అయింది మన ఎగ్జాక్ట్లీ మన హ్యాండిల్ మైక్లో కూడా అదే నేమ్ చూపిస్తుంది ఏదంటే అది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు నేమ్స్ మీకు ఏం నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోవచ్చు జస్ట్ సెటప్ మీదకి అవుతుంది అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మోడల్ మీకు ఏదైనా ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఐపీ ఎంట్రీ చేసుకోవచ్చు సేమ్ దీని ఐపీ దాని ఐపీ ఎంట్రీ చేసుకొని మనం సిస్టంలో కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఉంటుంది లాక్ వచ్చేసి మన ఫ్రంట్ ప్యానల్ ఇది మొత్తం మనం వేరే లెవెల్ వచ్చినా కానీ ఆన్ కాకుండా ఉండాలంటే మనం లాక్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ డిస్ప్లే కొంచెం డీప్గా వెళ్తే ఇవన్నిటి గురించి ఉంటాయి మనకి ఏం అవసరం లేదు మనం జస్ట్ కనెక్ట్ చేసుకొని మనం మైక్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే మనకి ఈ మాత్రం సరిపోతుంది బేసిక్ ఇంకా నేను ఇంకా డీపర్గా కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం డీప్గా చేసి చెప్తా వీడియో అంటే ఆన్లైన్లో ఎట్లా కనెక్ట్ చేయాలి మన ల్యాప్టాప్ త్రూ ఎట్లా కనెక్ట్ చేయాలని చూపిస్తా ఇప్పుడైతే సింపుల్ ఇంతే వేరే ఏం లేదు దీంట్లో ఓకేనా సింపుల్గా కనెక్ట్ అవుతుంది మనం ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరు ఇలా డిపిఎన్ పెట్టేసిన డిపిఎన్ కావాలంటే డిపిఎన్ కూడా సేవ్ అయిపోతుంది ఎట్లా అంటే అట్లా మన బ్యాటరీ కూడా ఎంత పర్సెంట్ ఉందనేది కూడా చూపిస్తుంది మన ఏంటంటే మన మైక్లా బ్యాటరీస్ ఉంటాయి కదా 2 AA బ్యాటరీస్ అవి ఎంత పర్సెంట్ ఉందనేది కూడా చూపిస్తుంది